నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బ్రిటన్ లో హెడ్లైన్. నేను ఎదురు చూస్తున్న ట్రంప్ ట్వీట్ పై ప్రధాని మోదీ. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. నేపాల్ అల్లర్లు. జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారీ. రాబోయే రోజుల్లో సుంకాల విషయంలో భారత్ తో చర్చలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ప్రకటించారు. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. భారత్ అమెరికాల భాగస్వామ్య అపరిమిత సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు మార్గాన్ని సుగమం చేస్తాయని నమ్ముతున్నాను. ఈ చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి మా బృందాలు కృషి చేస్తున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడేందుకు నేను కూడా ఎదురు చూస్తున్నాను. మా రెండు దేశాల ప్రజలకు మరింత సుసంపన్నమైన భవిష్యత్తును అందించేందుకు మేము కలిసి పనిచేస్తామని అన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు ఎవరు విఘాతం కల్పించలేరని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియా అంశం రాష్ట్ర పరిధిలో లేదని గుర్తు చేశారు. అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నందున దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఆ చట్టంలోని సెక్షన్ 66A కు కేంద్రం ఒక సవరణ చేస్తే దాన్ని సుప్రీంకోర్టులో శ్రేయా సింఘాల్ సవాల్ చేశారని గుర్తు చేశారు. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆ సవరణ వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A లోని భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ హక్కు అని స్పష్టం చేసిందని వివరించారు. అసెంబ్లీలో తగినంత సమయం ఇస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించగలుగుతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం, అది మాదే. అయినా మాకు ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయనకు అది ఇష్టం లేదు. అందుకు కారణం ప్రజల సమస్యలు కనిపించకూడదు, ప్రజల గొంతు వినిపించకూడదు అనేదే ఆయన ఉద్దేశం అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మమ్మల్ని ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదన్న దానిపై హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. దానికి ఇప్పటికీ స్పీకర్ సమాధానం చెప్పడం లేదంటూ గుర్తు చేశారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 6.1 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లా పైడివెట్టలో 4.9, అనకాపల్లి జిల్లా చోడవరంలో 4.8 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. గురువారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. నేపాల్లో భారీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళన కారణంగా దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నేపాల్ ఆర్మీ దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించింది. అనంతరం కర్ఫ్యూ ప్రకటించింది. ఆందోళనను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. ఈ క్రమంలో దేశంలోని ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నౌబస్తాలో జువెనైల్ హోమ్ లో భద్రతా బలగాలతో జరిగిన ఘర్షణల్లో 5 బాలలు మృతి చెందారు. భద్రతా సిబ్బంది నుంచి ఆయుధాలను లాక్కోవడంతో పాటు జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో సిబ్బంది జరిపిన కాల్పుల్లో వారు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ నెల 19వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని లంబాడీ విద్యార్థి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో ఆత్మగౌరవ సభకు సంబంధించిన గోడ పత్రికను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితాలలో నుంచి తొలగించేందుకు కొంతమంది కుట్రలు పడుతున్నారని, ఆ కుట్రలను తిప్పుకొట్టేందుకే ఈ నెల 19వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరుగుతుందన్నారు. లంబాడీల హక్కుల ఆత్మగౌరవం కోసం తలపెట్టిన ఈ సభకు లంబాడీ జాతి పెద్దలు, మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టిర్రు. కానీ ఈ రోజు లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు చాలా రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి. నేను ఒకటే మా తమ్ముళ్లకు, అన్నలకు, మా యొక్క జాతి మేధావులకు, విద్యార్థి నాయకులకు, మా గిరిజన ఉద్యోగ సంఘాలకు అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ నెల 19వ తేదీ నాడు ఇందిరా పార్కులో ఈరోజు లంబాడీలు అంతా కూడా లంబాడీల ఆత్మగౌరవం కొరకు లంబాడీ బిడ్డలంతా కూడా ఇంటింటికి ఒకరు కదిలి ఈరోజు ఇందిరా పార్క్ చేరుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 9వ తారీఖు నాడు ఆత్మగౌరవ సభ, లంబాడీల ఆత్మగౌరవ సభ హైదరాబాద్ లో జరపబోతున్నాం. ఈ ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి, మాకు ఆదివాసులకు చిచ్చు పెడుతున్నటువంటి కొంతమంది కుహనా మేధావులు, ఈరోజు చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు లంబాడీలు అసలు ఎస్టీలు కాదంట అని. ఈ కుహనా మేధావులకు మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఓపెన్ డిబేట్ మేము సిద్ధం ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులుగా మా కులంలో, మా లంబాడి సమాజంలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడికైనా వస్తారు, ఎక్కడికైనా ఓపెన్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైతే తెల్లం వెంకట్రావు వస్తారా, సోయం బాపురావు వస్తారా, ఎవరు వస్తారో రండి. మేము భారత రాజ్యాంగంలో చేరినటువంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి మేము ఏ షెడ్యూల్లో ఎట్లా వచ్చినాం, ఏ రకంగా రాష్ట్రపతి గెజెట్ ఇచ్చిండు, ఏ రకంగా మేము గతము నుండి స్వాతంత్రం పూర్వం నుండి ఈ రోజు వరకు లంబాడీలు ఎస్టీలుగా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదనలపై తీపి కబురందింది. రాష్ట్రంలో మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నాయి. దివిసీమ ప్రజల కళ నెరవేర్చేందుకు ఎంపీ బాలశౌరి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ వలభనేని బాలశౌరి రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ ఇతర రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ లైన్ డిపిఆర్ ను వెంటనే పూర్తి చేయాలని, పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు. త్వరలోనే కొత్త రైల్వే లైన్ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దివిసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుందని ఎంపీ బాలశౌరి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఝాటోత్ వంశరాజ్ ఆధ్వర్యంలో పెగడపల్లి ప్రేమ్ నగర్ టు నందిగాంబ వరకు 4,24,90,000 నిధులు కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెగడపల్లి ప్రేమ్ నగర్ నుండి నందిగామ వరకు నూతన రోడ్డు నిర్మాణం కొరకు నిధులు కేటాయించిన మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం కార్యక్రమంలో పాల్గొని అందరికీ సన్న బియ్యం ప్రజాపాలన ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు అలాగే తదితరులు పాల్గొన్నారు. మహాముత్తారం మండలం అయిన పెగడపల్లి ప్రేమ్ నగర్ గ్రామంలో మా నాయకుడు, పేదల పెన్నిధి, మా ఐటీ శాఖ మంత్రి వర్యులు, మంత్రి శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, వారితో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీనుబాబు గారికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, వీరితో పాటు అందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెగడపల్లి గ్రామంలో ప్రేమ్ నగర్ గ్రామ పక్షాన మేము పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో తరాల నుండి మా గ్రామంలో నువ్వు అట తీస్తే వాయిస్ ఎట్లా మహిళల్లో వ్యాపార సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి,
పారిశ్రామికతపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాపార విస్తరణకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాల్లో ర్యామ్ డిఆర్డీఓ పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపార నైపుణ్య అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరగడం ద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు సాధ్యమవుతుందని తెలిపారు. స్వయం సహాయక మహిళలు తయారు చేయు వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ అవకాశాలు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ర్యాంపు బూటు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. మహిళలకు వ్యాపార ప్రణాళికలు, డిజిటల్ మార్కెటింగ్, ఆర్థిక వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తారని స్పష్టం చేశారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాప్ కార్యక్రమంలో ఎంపికైన వారికి రుణాలు తీసుకుని వ్యాపారాల నిర్వహణకు అవకాశం కల్పిస్తారని తెలిపారు. రుణాలు పొందుటట్లు ఏమైనా సమస్యలు ఉంటే ర్యాంప్ ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ బాలకృష్ణ, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ, వి హబ్ డైరెక్టర్ జావిద్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇంకా మీకు హాస్పిటాలిటీలో హాస్పిటల్ మేనేజ్మెంట్లో మీకు ఇంకా అవేర్నెస్ అని ట్రైనింగ్ కాదు, మీకు సపోర్ట్ చేస్తా ఫ్రమ్ ఈ ద్వారా. సిమిలర్లీ ఇక్కడ మన జిల్లాలో చంద్రపూర్ ప్రొసెసింగ్ యూనిట్ ఉంటుంది, మంచిగా చేస్తున్నారు. కానీ ఏమవుతుంది, ఈ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఇటు ఆస్పెక్ట్స్ లో మనం ఇంప్రూవ్ చేయలేదు. సో అది కూడా ఇక్కడ మీకు కొన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఎట్లా బ్రాండింగ్ చేయాలి, సేమ్ లెవెల్లో బిఎం ద్వారా కూడా మనం బ్రాండింగ్ చేయవచ్చు. అండ్ దెన్ మార్కెటింగ్ కూడా వరంగల్ కానీ హైదరాబాద్ లో వితౌట్ మిల్లెట్స్ చాలా మంది తింటారు అనేది చాలా ఇంపార్టెంట్ స్టెబుల్ ఫుడ్ అవుతుంది, అందరికి హెల్తీ ఫుడ్. సో మనం మార్కెటింగ్ చేసి బ్రాండింగ్ చేసి మనం ఇంప్రూవ్ చేయవచ్చు. సో మనకు మీకు బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ కి సపోర్ట్ చేస్తారు. అండ్ దెన్ అందరూ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు ఇప్పుడే. సో మీకు ఇండియన్ స్కేల్ ఉంటుంది, సంజాల కూడా మీరు ఇక్కడ డౌట్ ఉంటే ఎవరు ఇక్కడ అన్ని ట్రైనింగ్ లో మనం షోకేస్ పని చేస్తాం. ఒక రైట్ సైడ్ బాగుంది జిల్లా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం స్టేజ్ ఉంటుంది. స్టేజ్ అండ్ మనం కంపారిజన్ చేసి కూడా సేమ్ లెవెల్లో బ్రాండింగ్ చేయాలి, అది కూడా. సో నేను జస్ట్ మీకు రిక్వెస్ట్ చేద్దాం. సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కల కోసం సిఐటియు అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని భూగర్భ, ఉపరితల గడుల్లో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మికులకు ఓటింగ్ లో భాగస్వామ్యం చేసినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ స్థలంలో పనిచేసే కార్మికులకు ఆయా యాజమాన్యులను సొంతింటి కల కోసం కాలనీలో ఏర్పాటు చేసినట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్ తెలిపారు. సింగరేణిలో కార్మికుల అభిప్రాయాలను సేకరించేందుకు యాజమాన్యం అడ్డుపడుతోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కార్మికుల సొంతింటి కల కోసం కేటాయించినటువంటి యూనియన్ నాయకులు తుమ్మల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సాయంత్రం జరిగే ఓట్ల లెక్కింపు ఫలితాల ఆధారంగా కార్మికుల డిమాండ్లను అన్ని యూనియన్లు బలపరచాలని వారు కోరారు. ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలో పనిచేసిన కార్మికునికి పదవీ విరమణ సమయానికి గూడు లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సంస్థ స్థలాలను కార్మికులకు కేటాయిస్తే హెచ్ఆర్ఏను ఈఎంఐ రూపంలో చెల్లించి సొంతింటి కలను సహకారం చేసుకునే అవకాశం ఉందన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్య కార్మికుల న్యాయమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేయాలని సిఐటియు నాయకులు సూచించారు. సొంతింటి కల సహకారం కోసం బ్యాలెట్ పోలింగ్ లో కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులు సంతిల్లు కాలని గత 3 సంవత్సరాల కాంచెల్లి యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, అన్ని కార్మిక సంఘాల దృష్టికి ఇవ్వాలని ఇలా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే కార్మికులందరూ సుముఖంగా ఉన్నా
కార్మిక సంఘాలు యాజమాన్యాలు అందరూ కూడా ఇస్తే కంపెనీ లాభం, ప్రభుత్వం లాభం, కార్మికుల లాభం అని ఆలోచిస్తున్నా దీనికి ముందడుగు పట్టలేదు. మరి కార్మికుల అభిప్రాయం కూడా తెలుసుకోవడం కోసం ఇలా అన్ని మహిళల మీద సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక రెఫరెండం లాగా మీకు ఇల్లు కావాలా లేదా సింగరేణి ఇచ్చే కొత్తగా కట్టించే క్వార్టర్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఆ ఓట్లలో పాల్గొంటున్నారు. ఆ పాల్గొన్న కార్మికులు చేసిన ఓట్లన్నింటినీ కూడా ఇవాళ సాయంత్రం మీడియా ముందు ఓపెన్ చేసి కార్మికులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి సిఐటి కట్టుబడి ఉంటుంది. మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా దానికి కట్టుబడి ఉండి రేపు జరగబోయే ట్రక్షల మీటింగ్లో సొంతింటి కార్యక్రమాన్ని యజమాని ముందుకు తీసుకొచ్చి గిరిజన సంఘాలు కానీ ప్రభుత్వంతో ఉన్న ఐఎన్టీసీ కానీ ఇలా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సింగరేణి కార్మికులకు సొంతిల్లు ఇవ్వడం కోసం ముందుకు రావాలి. ఇవాళ దేశంలో రాష్ట్రంలో అన్ని కంపెనీలకు కూడా కాలనీలు ఉన్నాయి, వాళ్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. యాజమాన్యమే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చారని ఈఎంఐ రూపాయలు పెట్టి దిగిపోయినటువంటి సొంతిల్లు కార్యక్రమాన్ని ఇలా అన్ని కంపెనీలు రూపొందించేసినాయి. అందులో భాగంగానే సింగరేణి కార్మికులు కూడా మాకు కొంచెం జాగ్రత్త ఇస్తే మేమే లోన్ తీసుకొని ఆ కంపెనీ ఇచ్చారని మేము ఈఎంఐ పెట్టుకొని 5-10 సంవత్సరాలలో మా సొంతిల్లు రావడానికి అవకాశం ఉంది. అందుకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ కార్మికుడు ₹1 చెల్లించకుండానే ప్రతి కార్మికునికి 25-30 లక్షల ఇల్లు రావడానికి ఉంది. కొన్ని వందల ఎకరాలు 1360 ఎకరాల భూమి సింగరేణిలో ఖాళీ స్థలాలు ఉన్నాయి. కొన్ని వేల క్వార్టర్లు ఇలా ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలాలు సింగరేణి కార్మికులకు భూమి కొనకుండానే అందరికి ఇల్లు కట్టించే అవకాశం ఉందని చెప్పి యాజమాన్య దృష్టికి ఇప్పటికే చూసుకొచ్చినాం. అందుకే ప్రభుత్వం, యాజమాన్యం, అన్ని కార్మిక సంఘాలు కూడా దీన్ని బలపరిచి సాయంత్రం ఇచ్చే మొత్తం ఓట్ల లెక్కింపులో కార్మికులు ఇచ్చే నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పి కోర్టు కార్మిక వర్గాన్ని ఓటేసిన కార్మికులందరూ కూడా సింగల్ కాస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ కృతజ్ఞతలు తెలియజేస్తాం. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్, సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కళ కోసము సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు బ్యాలెట్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కార్మికులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం కావచ్చు, గుర్తింపు సంఘాలు కావచ్చు, ప్రాతినిధ్య సంఘాలు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి రాకుండా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. లోపల బాక్సులు పెట్టకుండా ఆటంకాలు కల్పించారు. అలాగే భయప్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు అన్ని మైన్స్ మీద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో కార్మిక సోదరులందరూ పాల్గొంటూ ఉన్నారు. వారికి అందరికీ సిఐటి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం సొంతింటి కళ సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు సింగరేణి యాజమాన్య యొక్క నిర్లక్ష్య వైఖరి, గుర్తింపు సంఘాల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల అనేక రకాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈ కార్మికుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాల్ని మళ్ళీ సింగరేణి యాజమాన్య దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సొంతింటి కళ సాధించే వరకు సిఐటి పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బ్రిటన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేను ఎదురు చూస్తున్న ట్రంప్ ట్వీట్ పై ప్రధాని మోదీ. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. నేపాల్ అల్లర్లు. జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారీ. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.